హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూష్ ఫ్యాషన్. ఈరోజు అయితే నేను జాకెట్ కటింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట. ఈ జాకెట్ అంటే నార్మల్ కటింగ్ అంటే ఏ విధంగా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. మనకు జాకెట్లలో రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి నార్మల్ కటింగ్, ఒకటి క్రాస్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ కటింగ్. మనం ఎప్పుడైనా కానీ ఏ జాకెట్కి ఏ జాకెట్ ఆల్ట్ ఇవ్వాలి అని చాలా మందికి తెలియదు. నా అక్కడికి చాలా మంది వస్తారు, అక్క లైనింగ్ జాకెట్కి వచ్చేసి నార్మల్ జాకెట్ అయితే తీసుకొస్తారు, నార్మల్ జాకెట్లకు లైనింగ్ జాకెట్లు తీసుకొస్తారు. అంటే ఇవి లైనింగ్ జాకెట్లు కదా, నార్మల్ అంటే మామూలుగా 2 బెడ్ జాకెట్లు అనమాట. వాటికి అట్లా తీసుకొస్తారు. కానీ మనకైతే మెజర్మెంట్స్లో అయితే చాలా తేడా వస్తుంది. ప్లెయిన్ జాకెట్లకు 2 బెడ్ జాకెట్లకు లైనింగ్ జాకెట్ తీసుకొస్తే 2 బెడ్ జాకెట్లకు లైనింగ్ జాకెట్కి తేడా ఏంటంటే 2 బెడ్ జాకెట్ ఈ లెంత్ పొడవు ఉంటుంది కదా, ఈ పొడవు 2 బెడ్ జాకెట్ మీద పెడితే ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ చాలా బ్రాడ్గా అయితే తెగుతుంది. అది కొంచెం సాగుతుంది కాబట్టి ఈ నెక్ ఇంకా పెద్దదిగా వస్తుంది. అట్టేటప్పుడు మెడలు అందుకు జారిపోతూ ఉంటాయి. అందుకోసము 2 బెడ్ జాకెట్కి 2 బెడ్ జాకెట్ ఆల్ట్ తీసుకోవాలి. లైనింగ్ జాకెట్లకు లైనింగ్ జాకెట్ ఆల్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇది నార్మల్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ లూజ్ చూద్దాము. లూజు హ్యాండ్స్కి సరిపోతుంది. ఈ లెంత్ చూసుకొని మనమైతే కట్ చేసుకుందాం అనమాట. ఇది వచ్చేసి లూజు ఇక్కడ వరకు ఉంది. హ్యాండ్స్ సరిపోతుంది అంటే చూద్దాం ఒకసారి. హ్యాండ్స్కి కూడా సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను అనమాట. మీకు ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫస్ట్ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇవైతే నేను కట్ చేసేస్తాను. ఇది గోటేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక కుట్లలోకి ఒక 1/4 ఇంచు అయితే సరిపోతుంది. ఇది గోటేస్తాం కాబట్టి కొంచెం 1/4 ఇంచు అయితే పెట్టేసుకున్నాను. ఇది ఇప్పుడు లూజు సరిపోతుందా లేదా అని చూసుకోవాలా. చాలా ఉంది కదా, అట్టేటప్పుడు మనము నాలుగుకి పీసులు వేసే బదులు ఈ రెండింటికి పీసులు వేసుకున్నాము. అట్టేటప్పుడు ఇట్ట కొంచెం సర్దుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుంటే ఈ 2 పీసులకి మనము అతుకైతే వేసి కుట్టుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ మెథడు. ఈ విధంగా అయితే మనకు 4కి అతికేసే బదులు 2కే అతికేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలా ఉంది కదా, ఈ విధంగా పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవ్వద్ది. కుట్టేటప్పుడు కూడా అన్నిటికీ అతుకులేసి వేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసం అన్నమాట. ఇదైతే హ్యాండ్, ఇడకైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇది లూజ్ చూసుకున్నాము. ఈ లూజ్ చూసేసుకొని ఈడి వరకు ఉంది కదా, ఇది క్రాస్గా ఇట్లా ఖచ్చితంగా అయితే పెట్టేసుకున్నాము. ఈ మిగతా పార్ట్కి సంక చిప్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు లోతు అయితే తీసుకుందాం. దీనికి ఈ విధంగా అయితే లోతు అయితే తీసుకున్నాం. ఒక 1/2 ఇంచ్ ఈడ ఒక ఖచ్చితంగా పెట్టుకున్నాం. ఇదైతే హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు ఇది కూడా నీట్గా కట్ చేసేసుకొని ఇది బాగా చూడండి. మనము ఇది లూజ్ అయితే తీసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా అయితే మడుచుకుందాము. ఇది సాదా జాకెట్ అనమాట, క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. ఈ విధంగా తీసుకున్నాము. ఇది కుట్లల్లోకి కింద అటాచ్ చేసేదానికి అనమాట. ఇప్పుడు పొడవు ఇది ఉంది కదా, మనకి ఇక్కడ డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ కానించి ఈ షోల్డర్ మధ్యలోకి అయితే తీసుకున్నాము. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకుందాము.
ఎటువంటి టేప్ కొలతలు కూడా అవసరం లేదు. సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు. టేపే పెట్టిన అవసరం లేదు. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. నార్మల్ కటింగ్కి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలన్నమాట. ఒకవేళ క్లాత్ లేదు అట్టటప్పుడు ఫస్ట్ ఇది కట్ చేసుకొని మామూలుగా అయితే కట్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఒకటి వీడియో తీసి అయితే పెడతాను. ఇది సంక అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాము. షోల్డరు చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, అందుకనేసి నేను టేప్తో అయితే పెడతాను. షోల్డరు ఈమెకు షోల్డర్ ఎక్కువ కావాలన్నమాట, జారిపోతూ ఉంటుంది. అందుకని 5.5 అయితే పెట్టాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇదన్నమాట. చూడండి షోల్డర్ కూడా కరెక్ట్గా అడిగి సరిపోతుంది. ఇది చిన్నది పెట్టారు. కొంచెం బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నాము. ఇది మెడ అయితే ఇది మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని దీని మధ్యలోకి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు డ్రా చేసుకోవాలి. ఇదైతే చిన్న మెడ కావాలన్నారు వీళ్ళు, చిన్న మెడ కావాలంట. అందుకని కొంచెం చిన్నగా, కొంచెం బ్రాడ్ మెడ కావాలన్న వాళ్ళు పైన 2 పెట్టుకుంటే కింద 2.5 పెట్టుకొని పెద్దది అయితే కట్ చేసుకోవచ్చు. కానీ మాకు చిన్న మెడ కావాలనింది కాబట్టి నేను చిన్నగా అయితే పెట్టాను అనమాట. అయితే ఇది కట్ చేసేసుకున్నాం. దీనికి 4 ముక్కలు ఒకటేసారి అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ 4 ఒకటేసారి అయితే కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ముందర నెక్కు ఇది మనకి ఇక్కడ వరకు కుట్లు లేకపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలా, ఈ విధంగా రౌండ్ అయితే తిప్పుకోవాలి. ఇదన్నమాట రౌండ్. చాలా మంది కొంచెం క్రాస్ ఇట్లా పెడతారు, అట్టేటప్పుడు ముందర వీళ్ళ మాదిరిగా వస్తుంది. అందరు చాలా మంది రౌండ్ కావాలంటారు. వాళ్ళకి తెలియని వాళ్ళకి అయితే ఈ విధంగా అయితే రౌండ్ అయితే చేసుకోవాలన్నమాట. తెలిసింటే పర్వాలేదు, తెలియకుంటే రౌండ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చి ఇక్కడి నుంచి దీని మధ్యలోకి పెట్టుకుంటే ఈ డాటుకు ఇక్కడికి కుట్లులోకి సరిపోతుంది మనకి. ఇది కూడా అంతే. కింద ఇక్కడి నుంచి ఇది మనకు కుట్టు, ఈ కుట్లులోకి పోవాలంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కావాలంటే ఈ వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకు. కింద షేప్ పట్టి ఇంత వెడల్పు షేప్ పట్టి వస్తుంది. మధ్యలో అయితే కొంతమంది తెలియదు కాబట్టి మధ్యలోకి ఇక్కడ కుట్లులోని ఇక్కడ కుట్టు కానించి ఇక్కడ వరకు ఇది మనకి ఎక్స్ట్రా కుట్లులోకి పోవాలి కాబట్టి క్లాత్ ఇక్కడ వరకు అయితే పెట్టుకుంటాం. ఇదన్నమాట. ఈ నుంచి డ్రా చేసుకోవాలి. ఈ ముందర కూడా ఇట్ట రౌండ్ కత్తిరించుకుంటే మనకి ముందర రౌండ్గా వస్తుంది అనమాట. నెక్కు లేకుంటే క్రాస్గా వస్తుంది. ఇది లైనింగ్ జాకెట్ కాబట్టి ముందర పాటు ముందర అతికించుకుంటాం, వెనక పాటు వెనక అతికించుకుంటాం. అందుకనేసి నేను అది కట్ చేశాను. క్రాస్ వచ్చేసి ముందర భాగము ఈ విధంగా తీసుకోవాలి. ఇది నార్మల్ జాకెట్ అన్నమాట కటింగు. ఇది షేప్ పట్టీలకి అయితే వస్తుంది క్లాత్. చాలామంది కుట్టినాక షేప్ పట్టీలకి ఎక్స్ట్రా క్లాత్ అందుకేసి కుట్టినాక మెజర్మెంట్ తీసుకొని కట్టింగ్ అయితే చేస్తారు. నేను కూడా అంతే అన్నమాట. అందుకనేసి మీకు షేప్ పట్టీలు అయితే చూపించలేదు. చూపించమంటే ఇది కూడా చూపిస్తాను. ఇది ముందర భాగము, కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు అయితే మార్క్ చేసుకున్నాము. వెనక కూడా అంతేను. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, మళ్ళీ మధ్యలో ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు. ఇది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి.
ఇదన్నమాట షేప్ పట్టి, పర్ఫెక్ట్ కొలతలతో అయితే షేప్ పట్టి ఇదేనండి. ఇది నార్మల్ కటింగ్ అన్నమాట. వీటికి ఎటువంటి ఫినిషింగ్ కానీ ఏమి ఉండదు. నీట్గా కొత్త వాళ్ళైనా కట్ చేసుకొని అయితే కుట్టేయచ్చు. ఇది నార్మల్ కటింగ్. ఇది కూడా ఓపెన్ చేసేసుకున్నాం మనము. కుట్టుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కుట్టుకుంటే సరిపోతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. క్రాస్ కటింగ్ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ జాకెట్కి ఏ విధంగా జాకెట్ మనకు నార్మల్ జాకెట్తో క్రాస్ కటింగ్ కుట్టొచ్చా అని చాలామంది డౌట్స్ ఉంటాయి. అవన్నీ అయితే క్లియర్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.